గైస్ వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏ ఇంజనీర్ కెరియర్ రూట్ మ్యాప్ అనే డీటెయిల్ తెలుసుకుందాం. ఈ రూట్ మ్యాప్లో మీరు డీటెయిల్ తెలుసుకుంటారు. ఏ ఇంజనీర్కి ఏమేమి నేర్చుకోవాలి, ఏం స్కిల్స్ ఉండాలి, మొత్తం అంతా డీటెయిల్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. మనకి ఏ ఇంజనీర్ అంటే ఏంది, మిషన్ లెర్నింగ్ అంటే ఏమి, ఏఐ అంటే ఏమి, మిషన్ లెర్నింగ్కి ఏఐకి డిఫరెన్స్ ఏమి, వర్సెస్ ఎట్లా ఏమని డీటెయిల్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ మనకి ఆ బేసిక్ తెలిసిన తర్వాత నెక్స్ట్ ప్రీ ట్రైన్డ్ మోడల్స్. ఇప్పుడు ప్రీ ట్రైన్డ్ మోడల్స్ గురించి లిమిటేషన్స్ కానీ, ఓపెన్ ఏఐ మోడల్స్ ఏమేమి ఉన్నాయి, ఓపెన్ ఏఐ మోడల్స్ ఏంటివి, ఎట్లా ఏమనేసి కట్ ఆఫ్ డేట్స్, నాలెడ్జ్, కంటెంట్ లెంత్ మొత్తం డీటెయిల్ తెలిసి ఉండాలి. దెన్ నెక్స్ట్ ఇవి బేసిక్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ పాపులర్ ఏ మోడల్స్, ఆంథ్రోగ్రఫీ, క్లౌడ్, జెమిని, ఇవన్నీ ఏ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ కానీ, అష్యూర్ ఏఐ, ఏడబ్ల్యూఎస్, సెగ్మేకర్, హగ్గింగ్ ఫేస్ మోడల్స్, ఇవన్నీ మొత్తం ఈ మోడల్స్ అని కొంచెం బేసిక్గా కొంచెం బాగా ఇన్డెప్త్గా తెలిసి ఉండాలి మనకి. దెన్ నెక్స్ట్ ఈ పక్క ఏఐ, ఏజిఐ గురించి వర్సెస్ ఏఐ అంటే ఏమి, ఏజిఐ అంటే ఏమి మొత్తం తెలిసి ఉండాలా. దెన్ నెక్స్ట్ ఎల్ఎల్ఎం మోడల్స్ కూడా మనకు డీటెయిల్గా వచ్చి ఉండాలా. ట్రైనింగ్ అంటే మోడల్స్ ఎట్లా ట్రైన్ చేస్తారు, ఇన్ఫరెన్స్ అంటే ఏమి, మొత్తం ఏఐ ఏజెంట్స్, ర్యాగ్ అంటే ఏమి, ర్యాగ్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో డిఎస్ఏ క్వశ్చన్స్లోనే ఈ ర్యాగ్ అంటే ఏమని అడుగుతున్నారు, ఇది కూడా డీటెయిల్ తెలుసుకోండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈ మధ్య స్కిల్స్ అంతగా లేకపోయినా కానీ పట్టించుకోలేము. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది బాగా వచ్చింది అలా, ఎందుకంటే బేస్డ్ ఆన్ ప్రాంప్ట్ మనం ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేస్తాం కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది బాగా వచ్చింది అలా. దెన్ నెక్స్ట్ ఓపెన్ ఏఐ మొత్తం ఇప్పుడు మనం ఏమన్నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం, కోడ్ అనేది అంటే న్యూ మోడల్ కోడ్ అనేది కావాలనుకుంటే ఎట్లా ప్రాంప్ట్ ఇవ్వాలి ఏమని డీటెయిల్గా వచ్చిండాలా. దెన్ రైటింగ్ ప్రాంప్ట్ రాసేది అనేది బాగా వచ్చిండాలా, ఎందుకంటే ప్రాంప్ట్ రాసేదే రాకుండా మీకు ఎంత వచ్చినా యూజ్ అనేది ఉండదు. సో మ్యాక్సిమం ఇచ్చిన టోకన్స్ ఎట్లా యూజ్ చేస్తారు, టోకన్స్ గురించి కూడా, టోకన్ కౌంటింగ్, ఇవన్నీ ఈ స్కిల్స్ ఇవన్నీ కొంచెం మీరు దీని నుంచి డీటెయిల్ నేర్చుకోవాలి. దీంట్లో సబ్ టాపిక్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి, మొత్తం అవన్నీ వచ్చిండాలా మనకి. మళ్ళీ ఏఐ సేఫ్టీ అండ్ ఎథిక్స్, ఇవి కూడా బయాస్ కానీ, ఈ మొత్తం సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇవన్నీ కాన్సరెన్స్ అని ఇవన్నీ మొత్తం అన్నీ బాగా వచ్చిండాలా మనకి. ఇవి కొంచెం బాగా అండర్స్టాండ్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బాగా వచ్చిండాలా, దానికి సపరేట్ రూట్ మ్యాప్ ఉంటుంది, అది కూడా ఫాలో చేద్దాం. దెన్ నెక్స్ట్ ఓపెన్ సోర్స్ ఏఐ గురించి కూడా మనకి ఎట్లా అని, ఓపెన్ సోర్స్ అంటే ఏమి, మొత్తం ఆ మోడల్స్ ఎట్లా ట్రైన్ చేయాలా, మళ్ళీ హగ్గింగ్ ఫేస్ ఇవన్నీ ఎట్లా యూజ్ చేయాలా, గిటబ్ ఎట్లా అని మొత్తం డీటెయిల్గా వచ్చిండాలా. రోబోస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నుంచి ఇప్పుడే 3-4 టైమ్స్ అనుకున్నాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మనకు బాగా వచ్చిండాలా. దెన్ నెక్స్ట్ ఈ ఓలామా మోడల్స్ కానీ, హెచ్డికే కానీ ఇవన్నీ వచ్చిండాలా. నెక్స్ట్ సిమెట్రిక్ సెర్చ్ కానీ, డేటా క్లాసిఫికేషన్ కానీ, రికమెండేషన్ సిస్టమ్ కానీ, ఇవి కూడా మనకి బాగా వచ్చిండాలా. ఇవి ఎంబెడింగ్ అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ ఓపెన్ ఏఐకి వెళ్తాము. ఈ సీక్వెన్స్ చూడండి, ఫస్ట్ బేసిక్ అయిపోయింది, తర్వాత ట్రైనింగ్ చేస్తాము. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ ఏఐలో టైప్స్ ఉన్నాయి, ఇవి నేర్చుకుంటాం టైప్స్. దెన్ ఏఐ సేఫ్టీ అండ్ ఎథిక్స్ ఎట్లా అనేది డీటెయిల్ తెలుసుకుంటాం. దెన్ అయిపోయిన తర్వాత ఓపెన్ సోర్స్ ఏఐ గురించి డీటెయిల్గా ఇవన్నీ నేర్చుకోవాలా. దెన్ అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంబెడింగ్ అంటే ఏమి, వెక్టార్ డేటాబేస్ అంటే ఏమి నెక్స్ట్ తెలుసుకుంటాం. ఇవి తెలుసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ ఇవన్నీ మనకి బాగా వచ్చిండాలా. డేటా క్లారిఫికేషన్ ఎట్లా క్లారిఫై చేస్తారు, ఎట్లా షార్ట్ లిస్ట్ చేసుకుంటుంది డేటా, అది ఎట్లా ఫిల్టర్ చేసుకొని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది, మనం ఏమైతే అవుతాం దానికి రిలేవెంట్గా ఎట్లా ఇస్తుంది అవంతా తెలుసుకోవాలి మనం. దెన్ నెక్స్ట్ ఓపెన్ ఏఐ ఎంబెడింగ్ ఏపీఐ, ఇవి కొంచెం బాగా వచ్చిండాలా. దెన్ నెక్స్ట్ ఇవంతా కొంచెం బాగా వస్తే దెన్ ఓపెన్ ఏఐ ఎంబెడింగ్లోకి వెళ్తాం. ఎంబెడింగ్ వెళ్ళిన తర్వాత దీంట్లో డేటాబేస్ సంబంధించి ఉంటాయి, డేటాబేస్ సంబంధించి ఎట్లా అనేసి మొత్తం సీక్వెన్స్ ఆడాలి, షార్ట్ లిస్ట్ ఎట్లా చేస్తుంది, మనం ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే మన డేటా ఎట్లా క్యాప్చర్, మీరు ఒకవేళ తప్పులు ఇచ్చినా కానీ దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకుంటుంది, మొత్తం అంతా నేర్చుకోవాలా. ఇది పర్పస్ ఆఫ్ ఫంక్షనాలిటీ, ఇది కూడా మనకి బాగా వచ్చిండాలా. సూపర్ బేస్ కానీ, మాంగోడిబి, అట్లాస్ కానీ ఇవన్నీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ముందుగానే పెట్టుకోండి. ఇవి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం రియల్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసినప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ ర్యాక్ వెళ్తాం. ర్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్, స్టార్టింగ్ అని చెప్పా కదా, ర్యాక్ నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కానీ ఇవన్నీ చాలాసార్లు అడుగుతున్నారని. ర్యాక్ ముందు వీడియోలో కూడా ర్యాక్ గురించి డిస్కస్ చేసాం. ర్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ మొత్తం డీటెయిల్స్ చూద్దాం. ఇంప్లిమెంటేషన్, ర్యాక్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఎంబెడింగ్ కానీ, వెక్టార్ డేటాబేస్ కానీ, జనరేషన్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ
అంటే ర్యాగ్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, ఇవి కూడా నేర్చుకోవాలా. మొత్తం ఇవి అయిపోయిన తర్వాత దెన్ ఏఐ ఏజెంట్స్ వెళ్తాం. ఏఐ ఏజెంట్స్లో బిల్డింగ్ ఏఐ ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలా, ఎట్లా మాన్యువల్ ఇంప్లిమెంటేషన్ ఏం చేయాలా, మళ్ళీ టూల్స్ ఎట్లా, ఇవన్నీ మనకి కొంచెం బాగా వచ్చిండాలా. మల్టీ మోడల్ ఏఐ ఇవి కూడా అంతే. మనకి ఏ ఇంజనీరింగ్ గురించి కొంచెం రూట్ టాప్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది. బట్ ఏమంటే ఇవన్నీ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ ఆడియో అండర్స్టాండింగ్, ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఇట్లా ఫోన్ తీసుకొని వాయిస్ రికార్డ్ చెప్పేస్తాను, నాకు ఇట్లా ఐ వాంట్ టు బిల్డ్ వన్ వెబ్సైట్, కెన్ యూ జనరేట్ ద రూట్ మ్యాప్, ఐ విల్ ఫాలో దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇట్లా నేను ఫోన్కి వాయిస్ మెసేజ్ అని ఇస్తాను. ఆ వాయిస్ మెసేజ్ అన్వాంటెడ్ డేటా అనేది తీసేసి మీరు ఒకవేళ మిస్టేక్స్ చెప్పింటే ఆ మిస్టేక్స్ కూడా అది అండర్స్టాండ్ చేసుకొని ఆ మిస్టేక్స్ అని ఆటోమేటిక్గా రిమూవ్ చేసి దెన్ నెక్స్ట్ అది ఫిల్టరైజ్ చేసుకొని మనం ఏం చెప్తున్నామో అదనే అర్థం చేసుకుంటుంది. సేమ్ అదేవిధంగా మనకి ఇవనేది ఎట్లా వర్క్ అవుతాయి, ఏమి టెక్స్ట్ టు స్పీచ్, ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చిన అది టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకుంటుంది, అది ఎట్లా కన్వర్ట్ చేసుకుంటుంది, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అది ఎట్లా కన్వర్ట్ చేసింది, ఇప్పుడు ఏ అనేది ఎట్లా వర్క్ అవుతుందని తెలుసుకుంటే ఆ ఏని మనకు నచ్చిన వేలో మనం నేర్చుకొని మనం కంట్రోల్ చేయొచ్చు బాగా ఎట్లా అనేసి. ఇప్పుడు మనకి ఒక రియలిస్టిక్ వెబ్సైట్ కావాలంటే ఎట్లా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవన్నీ బాగా వచ్చిండాలా. ఇవన్నీ బాగా వచ్చి ఇమేజ్ ప్రాసెసింగ్, నార్మల్గా ఇమేజ్ ప్రాసెస్ చేయాలంటే అది దానికి నచ్చినట్టు ఇస్తుంది. అదే మనకు నచ్చినట్టు చేయాలంటే మనం నీట్గా డీటెయిల్గా చెప్పాలి దానికి, ఇట్లా ఈ వేలో నాకు కావాలనేసి. సో ఆ వేలో చెప్పి అది దాని ఆల్గరిథం ఎట్లా వర్క్ అవుతుంది ఏమని మనం డీటెయిల్గా నేర్చుకోవాలా. దెన్ నెక్స్ట్ ఏఐ కోడ్ ఎడిటర్స్ కానీ డెవలప్మెంట్ టూల్స్ ఏమేమి ఉంటాయి ఏమని డీటెయిల్ తెలుసుకోవాలా. ఇది ఓవరాల్ రూట్ మ్యాప్. మీకు ఏమైనా కావాల్సింటే డౌన్లోడ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని దీని గురించి డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. వితిన్ 2 monthsలో మనమైతే మొత్తం అంతా నేర్చుకోవచ్చు. 2 months కెరియర్ ప్లాన్ పెట్టుకొని ఆ 2 monthsలో డీటెయిల్గా నేర్చుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు మెసేజ్ చేయండి. వితిన్ మినిట్స్లో నేనైతే రిప్లై ఇస్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఓవరాల్గా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్